ప్రైజ్ ద లార్డ్. సర్వశక్తిమంతుడైన యేసు ప్రభువారి నామములో మీకందరికీ శుభములు, వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ప్రియులారా, మీరందరూ బాగున్నారా అండి? దేవుని మహాకృప మీకు మీ కుటుంబాలకు తోడై ఉండులాగున దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తున్నాను. ఈరోజు దేవుని మాట ఆమోసు గ్రంథము 4వ అధ్యాయం 12వ వచనం. మీ దేవుని సన్నిధిని కనబడుటకై సిద్ధపడుడి. దేవుని వాక్యం తెలియచేస్తుంది, మనుషులు మనం దీవెనకరంగా ఆశీర్వాదకరంగా ఉండాలి అన్నా, మనం చేసే ప్రతి పని సఫలం అవ్వాలి అనన్నా, ప్రతి ప్రయత్నంలో దేవుడు మనకు తోడుగా ఉండాలి అన్నా, సమాధానంతో సంతోషంతో ఫలభరితమైనటువంటి జీవితంలో మనం ముందుకెళ్ళాలన్నా, దేవుని సన్నిధిలో మనం కనపడాలి అనేది దేవుడు మనకు తెలియజేస్తున్నటువంటి సత్యం. దేవుని సన్నిధిలో సుఖము, దేవుని సన్నిధిలో సమృద్ధి, దేవుని సన్నిధిలో ప్రభావము, దేవుని సన్నిధిలో సకలాశీర్వాదాలు ఉన్నాయి. కనుక ఎక్కువగా దేవుని సన్నిధిలో గడిపేటటువంటి వ్యక్తులు ఖచ్చితంగా దీవించబడతారని దేవుడు తన వాక్యం ద్వారా మనకు తెలియచేస్తున్నాడు. కనుక ప్రియులారా, మీ దేవుని సన్నిధిని కనబడుటకై సిద్ధపడుడి. ఎవరి దగ్గరికి వెళ్ళి ఎవరి సముఖంలో నిలిచినా మన అవసరాల అక్కర్లు తీరవు. కానీ ఆయన సన్నిధిలోనికి మనం వెళ్ళినప్పుడు, ఆయన సన్నిధిలో మనం మొరపెట్టినప్పుడు, ఆయన సన్నిధిలో ఆయన మాట విని ఆరాధన చేసినప్పుడు, స్తుతించినప్పుడు తప్పకుండా దేవుడు ఆశీర్వదిస్తాడు. కనుక ఈరోజు దేవుని సన్నిధి మీకు తోడుగా ఉండి నడిపించునుగాక. మీరు చేయు ప్రతి పని సఫలమగునుగాక. దేవుడి మాటలు దీవించునుగాక. ప్రార్థన చేద్దాం. సర్వశక్తిమంతుడైన మా తండ్రి, సకల ఆశీర్వాదములకు కారణభూతుడ, పరిశుద్ధుడ, ఈ ఉదయకాలం నీ మాటలు వింటున్న ప్రియ సహోదరి సహోదరులను దీవించు నాయన, ఆశీర్వదించండి. నీ సన్నిధి వారికి తోడుగా ఉంచండి. వారు నీ సన్నిధిలో గడుపుట ద్వారా నీ సన్నిధి వారికి తోడుగా ఉంచి గొప్ప ఆశీర్వాదం బిడ్డలకు దయచేయమని ప్రార్థన చేస్తూ ఈ రోజంతా కూడా ఆశీర్వాదకరంగా దీవెనకరంగా ఉండడానికి సహాయం చేయమని ప్రార్థన చేస్తూ మీ చేతులకు అప్పగిస్తూ యేసు ప్రభువారి నామంలో ప్రార్థన చేసి అడుగుచున్నాం తండ్రి. ఆమెన్. ఆమెన్. దేవుడు మీకు తోడై నడిపించునుగాక. ఆమెన్.